అరే ఈ ఇయర్ బండి కొందాం అనుకుంటున్నారా? నేను 10th ఉన్నప్పటి నుంచి చెప్తున్నారా లౌడే, నేను బండి కొన్నా దాని లపాకి నూగిన రొప్పు వేసి ఉప్పు పుట్టినాల కామిన. నాకు ఎంటికలు మొలిసినప్పటి నుండి చెప్తున్నా బండి కొంటా అని. కొన్నది పీకింది పాతాదులు. ఇప్పుడు కొంటారా పోగా? అరే నువ్వు మళ్ళీ బండి అనకరా, గుద్దల అంటే గద్దలెక్కేవి రాలే. బండి అనుకుంటా. ఏదైనా మీకు దెంగ సాత కాదు అంగ సాత కాదు అన్నట్టు కొనటం గుద్దల పుల్లలు పెడతారు. ఈ పెద్దల పూకు కొన్నావు కానీ సైకిల్ కొనుక్కో, అదైతే బెటర్. కాళ్ళు అందుతాయి నీకు. ఏమంటారా? మళ్ళీ మాట్లాడకరా నువ్వు పంది పిచ్చలు జాతి. కళ్ళు మండుతున్నారా నీకు? మా తెలుసు. మరి ఎవరిని వీకుతున్నావని నీకు బండి కొనిస్తారా మీ అయ్యా? గంత వ్యవసాయం చేసుకొని నాకే పెట్రోల్ కి పైసలు వెళ్ళలే. సగం రేటు కామిన మాయ దెంగేదెంగులకు. బండి కొంటావు బరాబర్ ఉచ్చవచ్చి నడుపుతావు, అందులో పెట్రోల్ పైసలు ఎట్లా? బర్రె కొన్నాక తనకు భయపడుతున్నారా? పని చేయదు అయ్యా. అబ్బో గుద్దలు ఎవరు గుడిసే తప్పదు అన్నట్టు ఆటల పని తెంగుతున్నావు నువ్వు. అరే మీ అయ్య నువ్వు బండి కొంటా అంటే గుద్దల తుఫాను ఊస్తాడు చూడు. మొన్ననే కాలేజ్ ఫీజు కట్టిండు ఒరుకుంటా. అరే మీకు తెలియదురా కథ. 4 రోజులు అన్నం తినకుంటున్నాను అనుకో, మా ఆయనే కొనిస్తాడు బండి. గుద్దల మాడితే గుర్రం అరిగడ్డ తింటే నువ్వు కూడా తింటావు చూడు అంటాడు. నీ గుద్దే మాడుతుంది, ఆతులు తినకపోతే అంటాడు చూడు మీ అయ్య. మా అయ్య కంటే మీరే ఎక్కువ ఏతులు తింటారేంద్రా? ఈతలు ఎక్కువ ఆతులు తక్కువ. నీకు గుద్దల కాలుతుంది కారా, నేను బండి కొంటా. ఇలా అంజేతులు తెంగకపోయా మా దగ్గర నువ్వు. బాపు నాకు బండి కావాలనే. కొండగట్టు జాతరలో కొనుక్కున్నావు కానీ ఏడవకు. ఏమైంది కన్నం పెట్టు. నీ అవ్వ అది కాదు, పెద్ద బండి కావాలి నాకు. ఎందుకు గుద్ద పోతలేదా బస్సులో? కారాజు కోనికి అరసములకి ఇట్లా మోపోయినాయా? నాకు అవసరం లేదు, మా ఫ్రెండ్ గారు కొనుక్కున్నాడు. నాకు కూడా బండి కావాలి. ఆడు అంగపడ్డాడు, నేను అంగపడతా. ఆడు పట్టుకొని ఊగులాడిండు, నేను కూడా ఊగులాడతా. చెప్పు ఇంకా చెప్పు. నాకు అవసరం లేదు, నేను అన్నం తిన ఎవడు చెప్తున్నా. ఆతవై తినకపోతే నాకే అన్నం మిగులుతుంది. ఏమైంది అన్నం వద్దట కుక్క కారే. బండి కొనియకపోతే చచ్చిపోతా నేను. ఏంటి సత్తవా? ఎట్లా సత్తవా చూపిగా? అంటే ఇంత సడన్ గా అంటే తాడుందా? బర్రె తాడుంది. ఎందుకు నా ఆతలు వీకి మూడేసుకొని ఊరేసుకో. లేకిలా అని చూడుకో. సత్తాడు సత్తాడు. నీ అవ్వ నీ మన్నాతో చెప్తున్నా చూడు. పైసలు ఉన్నాయా మందుకు? లేవు, ఒక 200 ఈ బాంచన్. ఏ మందు అవుతావు? హార్పికా, పినాయిలా, నెయిల్ పాలిష్, గోద్రేజా? ఏచి ఆడలో లెక్క గదేంటి డాడీ? లంజోడుగా బండి కొంటే ఉచ్చవచ్చు నడుపుతావు. అందులో పెట్రోల్ కి పైసలు ఎవరి ఆతలు వీక్తావు? మళ్ళీ పిచ్చల పని తెంగుతున్నా అంటే అది కూడా లేదు. జాబ్ చేస్తా. అబ్బో నువ్వు చేసిన ఇతరాకంత తింటారు నీకు ఎవర్రా జాబ్ ఇచ్చేది? ఏదైనా పని చేసుకొని సావు ముందు. అన్న నేను పోనాడు గుద్ద కింద 20 ఏళ్ళు లేవు. బండి అంట బండి పడితే బండి లేవదు కానీ మధ్యలో స్టాండ్ అయ్యి గుద్దల తాకత లేదు. లాని పోనాడు. ఇట్లా చూతా గుడ్లు పెట్టుకొని 3 దొబ్బాడుకావు. గుడ్లు వీకి గుద్దలు పెడతావు. పోనాడు. నీ అవ్వ నీ తాతని అడుగుతా పైసలు. ఆ తాత వీకి తడిపో. పట్టకాలం మీద ఎంటికలు ఏమున్నాయి తాత దగ్గర? పాదాదులు. నేను అన్నం తిననే తినపో. తినక దెంగ ఎవరు చేయకపో. గుద్దల మాడితే గుర్రం అరిగడ్డ తింటా అన్నట్టు నువ్వు కూడా తింటావు పో. సైకిల్ అని కొంటే దాన్ని 4 ఎక్కి రీగా తెంగిరు. బండి కొంటే పిచ్చలు గోవ రొట్టెలు. ఇంకా ఉత్తల సాములు పట్టే బాడుకావు నీ దగ్గర బండి ఉంచుతారా? నీ అబ్బా ఎప్పుడు కింతే నువ్వు. నేనంటే ఇలువనే లేదు. గుద్దలు ఎందుకని తీసేస్తారు చూడు. మెల్లగా డోర్ ఎరుగుతాడు లంజో. ఇరుగు తిరుగుని పో అవతల డోరు. చేతిలో రూపాయి లేకున్నా రూబాబుకేం తక్కువ లేదు. రూపాయి చెప్పులు చెప్పు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అరే బాబు రాసే దుకాణంలో పెసరు అప్పు రేపో. బాబు నిన్నేరా దుకాణం పోయి రాపో. నిన్నేరా చెవిట్లా చూడక చెవులు దింగినా చెప్తుంటే. చెవులలో నూనె వేసుకొని సత్యం ఏమైతుందిరా నీ చెవులలో చంద్రాయ కొల్లి. మళ్ళీ రోగం పుట్టిందిరా నీకు. మంకు రోగం లంజోడుగా నా చెయ్యి లేచిందంటే నీ అవ్వ ఈ పంట వాళ్ళు ఎంత చెప్తున్నా. నాకు అవసరం లేదు, నాకు కావాలి ఇప్పుడు బండి. బండి ఆడవన్నది బండి. ఇట్లా అడుగుతానే అట్లు ఉరికొస్తుందా బండి? పైసలు కావద్దా? ఆగమని 2-3 నెలలు. ఏం ఇప్పుడు మంది ఎంగుతున్నాడు? నాకు అవసరం లేదు, నాకు కావాలి ఇప్పుడు బండి. చెప్పమ్మా. అంటే ఏంటో ఇప్పుడు వీడు అడగంగానే బండి తేవాల? ఈ బాబు గారు బయట చేసే కథలు చూస్తే గుండాకి సత్తావు. ఇట్లా గాలినే బండి లేపుతారు. పిట్టవేనట్టు పోతారు తెలుసా? నడవంతర ప్లాన్ చూడుకుని ఏమని రావదేంగా నీకు? నాకు అవన్నీ తెలియదమ్మా, నాకు బండి కావాలి. చెప్పు మీ ఆయనకు.
అబ్బాయిని కట్ట పెట్టుకున్నాడు ఎవరు బాగుపడారా ఈ బతుకు గుద్దలు మళ్ళీ బూతులు వెళ్తే నాకు నువ్వు ఓటానికి తోకనా తానా అంటే తందానా అనుడు తోడు దొంగలు ఉన్నట్టు ఇద్దరు తల్లికి దగ్గర కొడుకు. అమ్మా నేను అన్నం తినా చెప్తున్నా. అరే నువ్వు తినకపోయా నిన్ను ఎవరు తినవంటాను ఇంటికాడ అన్నం నా ఇంటికి కూడా కాదు నువ్వు అన్నం తినకపోతే ఇంట్లో నాకే అన్నం మిగులుతుంది. నువ్వు ఏడు గుద్ద నార కొట్టుకో రూపాయి వీకిరా ఆగున్నప్పుడు ఆగు 2 నెలలు. ఏమండి నువ్వు మళ్ళీ మాట్లాడే కరం వల్లదానా ఆ నేను కేసుకొచ్చుకోకి ఆడు ఇట్లా తయారైండు ఉన్నది ఒక్కడానికి ఖరాబా చేస్తే లేకిలాంటి గుద్ద బాగా మీదిపోతాను. ఇవన్నీ అయితే బండి కొన్నాక ఉన్నకాడు ఉంటే పురుగు కాదు ఆడు నీకు తెలుసుగా. సరే ఎట్లనే కావురు పూరు మీరిద్దరు పొద్దుగాల ఆరాళ్ళు సౌతులు కొట్టన్నట్టు ఎప్పుడు తెలియండి. ఆయంకోల్ ఏరా మీకు మానవ ఉంది అరకొద్దిగా నీకు బండి కొను అది కొని ఇది కొని అని గుద్దల పుల్లలు పెట్టి అప్పుడేకున్నారు. ఇప్పుడు అమ్మతోడు అట్లా అంటారు ఏంది అంకుల్ మాకు తెలియదు ఆడు తీసుకుంటా అన్నది. మేము చెప్తింటాడు ఆడు గొర్రె మనకు బాడుకావు మీరు చెప్తేనే మేము చెప్తింటాడు. ఇక మరి చేసిన పైసలు నేను చేస్తాను అంకుల్ దాసి దయాల పాలు చేసినట్టు ఎవరికి పెడతారు ఉన్నది ఒకటేగా. నోరు మీరా పిలిపించాలని చూడక అది కాదు అంకుల్. అబ్బా మీ గుద్దేనో వస్తాను ఎన్న చెప్తారు పైసలు అంటే ఎవరి గుద్దలకి తీసుకురావాలి ఎప్పుడు నేను మొన్ననే కాలేజ్ ఫీజు కట్టిన జరాలు మన్ను దుబ్బాను సాగు చేస్తాను లంజోడు గింతనన్నా పోయి ఆయమంటా మనసానికి ఇంత అంటాడు సూడు బెర్రవన్నట్టు కాలేజీ లౌడా లేదు పాలతో లంజోడుకుల సోపతి వట్టకరా అంటే ఆతన్న దిగడు. ఇప్పుడు బండి అంటాడు మళ్ళా ఏ గడిలో పుట్టిండో ఆడు గాని పాడు పుట్టిన పంచలు నాకు సీత కట్టాలేరా. నేను చెప్తా అంకుల్ ఆయనకి మీరు బాధపడకండి. మనిషి అన్నప్పుడు ఒకసారి చెప్తే వినాలి గుద్దల పుండు పుట్టినట్టు తాప కలుగుతారా బండి అని అని కాకపోతే ఇంకేమని చెప్పు. ఓసారి పోరు అంటాడు ఓసారి అది అంటాడు ఓసారి ఇది అంటాడు. అయినా మాకేం అవసరం అంకుల్ అట్లా చెప్పనీకి మమ్మల్ని కూడా కలవట్లేదు 3 days నుండి ఆడు. లంజోడు తిండి తింటలేడు పని చెప్పి తింటలేడు ఆడి అలిగినట్టు అలిగిండు. పోయి అరలోకి వచ్చి పన్నాను నేను రాంగా పచ్చి బాలంతా అన్నట్టు. మేము కూడా ఒకసారి చెప్పి చూస్తాం అంకుల్. మీరు ఇట్లనే అంగడి తింటారా ఇంట్లో ఆడపిల్ల అలిగినట్టు అలుగుతారా. మరి మా లంజోడికి ఏం రోగం పుట్టింది వాని జాతిని ఆటల పని తింగేది ఏం లేదు మీ దగ్గర రూబాబు రూపాయి చెప్పులు చేపోయి బండి అని చేస్తాడు అని లుచ్చవసి నడుపుతాడు అర బండి బీడి బిచ్చం కళ్ళుద్దరులని ఇంత నన్ను అర్థం కాదు. మరి అయ్యే కట్టపడుతుండే ఇంత సాయం చేద్దామని లేదు. బర్లకు గడ్డి తేపోరా అంటే నాకు గుడ్లు కొలుస్తున్నాయి పిర్రకు పుండైంది గుద్దలేత్తలేదు తాగుతాడే ఉత్సదాయినట్టు ఇట్లా పాలు వెళ్ళాను అంకుల్ మేము మాట్లాడదాం అంతో. సరే నాన్న మీరు అట్లా ఏకండ్రా అర్థం చేసుకోవాలి కదా తల్లిదండ్రులేదు కూడా. నీ అబ్బా పోయిటోని కూతలు ఏలు పెట్టి వాసన చూస్తాను రా పూక క్లాస్ వీక్తాడు ఆయన గురించి నీకు తెలియదు. బాబుగాడే అంటే బాబుగాడి కంటే తిక్క. అరే బాబు బుక్కడ బోదేనే రారా నీకు దండం పెడతా. నాకు అద్దు బండి కొనిచ్చేదాకా మంచి నీళ్లు కూడా ముట్టా నేను. అర్రలకెళ్ళి వెళ్తానేమో రా. నేను రాను ఇంట్లోనే ఉంటా. నన్ను ఒర్రే కూడా చెప్తున్నా అలికే గోడ కొట్టుకుంటా అసలే మెంటల్ అని చూడుకును బండి కావాలి నాకు. నీ అబ్బా అన్నం తినరా ముందు బండి కొనిస్తా గానీ అట్లా ఉండకురా. అంత అవసరం లేదు బండి కావాలి నాకు బండి కావాలి. రా లంజోడు కరా బయటికి రా కొనిస్తా గానీ ఎవ నువ్వు మనిషి పుట్టువాడు పుట్టిన గొర్రెమాంకు బాడుకావు అన్నది కావాలి అప్పుడు. తలకే గోడ కొట్టుకుంటే చెప్తున్నా బండి కొనియకపోతే. బయటకైతే రారా బయటకైతే రారా బాడుకావు అవ్వేడో అంటే ఆడ నేను చేస్తానా డాడీ ఒత్తినే బెదిరించిన మిమ్మల్ని అత్త నాకు గుణగాలు గుద్దలకి ఇరవై దింగ ఉండే నీ అయితే నవ్వుతానా బండి కొన్నావు ఫ్రెండ్స్ తో తిరుగుడు ఆ పోరాని ఈ పోరాని లంజ తిరుగుడు తిరిగాం అనుకో ఉత్సవాసి కాలేదంటే చెప్తున్నా బండిని. థ్యాంక్స్ డాడీ బ్రో. ఇగో బేబీ నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు నీ కాలు మొక్తా. బండి సంబరంలో వాడి ఎగ్జామ్ ఇట్లా ఫెయిల్ అయినా అనుకో కొడుక గుద్దలకెళ్ళి చేరు గుంజుతా సౌండ్ సంధి మొత్తం అయినా వాడుతుంది. బండి ఉంది గాని ముగ్గురు పందులకు బండి మీద పోయిరు అనుకో బిడ్డ సావదేం చెవులు మూతా విన్నావా. రాత్రి అయితే చాపి నాకు ఇచ్చుడే వారానికి 100 రూపాయలదే పెట్రోలు. ఎందుకు ఇక బండి కొని కొత్తగా వచ్చిన పెళ్ళని తీరు గద్దె పూజ చేయనా ఇంట్లో పెట్టి. అదో గివ్వే ఇక గుద్దలేలు పెట్టిన కథలు దెంగ కానేది. రోజులు మంచిగా లేవురా గుద్దాకిల్లోడా పండ్లని కాపాడుకోవాలి కొత్త పెళ్ళాన్ని కాపాడినట్టు. సరే ఫ్రెండ్స్ కి చెప్పాగు మెల్లగా అంజోడుగా మన వాడల ముసలళ్ళు నోట్లు సాడు పోతారు గర్గర్ అని పోతే నువ్వేడు ఆగుతావు ఇక కుక్కకు బొక్క దొరికినట్టేనా. అమ్మ తోడు అన్నంత పని చేసినావు గారా పొట్టి తాగుదాం.
వచ్చి ఏమున్నాయి ఏం లేవు నా దగ్గర బండికే గుద్దల పైసలు అయినాయి. ఆతలు ఏం కొంట పోతావురా సత్య రూపాయి పెట్ట నీకు చేతులు రావు. ఉండేడితే లేనో లేకేడ్చిండట. ఎన్నున్న రూపాయి లేదంటావు పిసినాట్లా అని. అరే ఉన్నాకే నారా ఇప్పుడే బండ్లు 500 పెట్రోల్ కొట్టించిన. ఉన్నప్పుడు ఉలేగంటే లేనప్పుడు పులేగంటే అన్నట్టు ఉన్నప్పుడే 500 కొట్టిస్తాడు. అరే ఒకటి పెట్రోల్ 100 కొట్టియాలరా మిగిలిన బీర్లు తెచ్చుకోకపోదామా. లౌడాగా తాగి కూర్చోవద్దని అయిపోయినారా. అయ్యో బండి కొన్నాక నువ్వే తాగుతలేవుగా ఉప్పుడు వీళ్ళు గాని. అవన్నీ దెంగకరా తాగిపిస్తున్నావు లేదా ఇప్పుడు. నువ్వు ఇప్పుడు తాగిపోయలేదు అనుకో పెట్రోల్ ట్యాంకులు వచ్చవద్దని చెప్తున్నా. ఊరు మీ గుద్ద గుట్టాక గురువా దెంగ లంగల్లా ఎందుకురా ఇట్లా నా పని దెంగుతారు. నేను తాగుతలే రారా. అరే మీరు ఇక తాగిపించేదాకా పిచ్చ గుమారు పట్టినట్టు పడతారు నడురి. నాకైతే 3 బీర్లు నీకు రాడు ఇంకా. ఒక నీ పైసలతో ఒక్క బీరే షేర్ కొడదామంటావు. మంది పైసలు అనేసరికి 3 బీర్లు అట. 3 బీర్లు తాగుబోతులని ఎట్లా అనుకుతానా ఎట్లా నూకుదామనే చూస్తారు కదా మీరు. సరే 2 బీర్లు ఒక్కోటి సిగనండి. అరే అమ్మతోడు అంగుతో పిచ్చలు మాయం చేస్తారా మీరు. నీ అబ్బా ఇప్పుడే 3 బీర్లు అన్నావు కారా మళ్ళా కోడి అంటావు కుక్క మొక్కలా. అది కాదన్నా మళ్ళీ మాట్లాడకూరు మీరు. అన్న అనుకుంటా నాన్న గుద్దకి నీళ్ళు తెస్తారు. ఓకే చికెన్ ఫైనల్ ఏమంటావు రాడు ఇంకా. అరే ఎందుకురా ఆడోళ్ళ బండి కొన్నావు. ఇంకా కొన్ని పైసలు పెడితే మొగోళ్ళ వచ్చు కదా. దీనికి పెద్ద బండి కాళ్ళు అందే రూపరాదని లయ బండి కొనిచ్చిండ్రా. ఇది స్కూటీ. ఇవాళ రేపు ఆడోళ్ళు నడుపుతారు గారా గేర్ల బండ్లు. ఇంకా నీకు తెలుసా బండి కొనిచ్చేదాకా ఆడి జరిగినట్టు అలిగిండట్రా ఈడు ఆడోడు. సిగ్గుందారా కొద్దిగానన్నా. మనం మొగోళ్ళం రా పులిలం రా మనం. బాబు ఒకసారి నీ బండి రా టెస్ట్ డ్రైవ్ కోస్తారే బాబు సరే ప్లీజ్. అరే తాయినపు కాయిందాలు బుక్కినాడు ఏకరా నువ్వు దెంగ బండి లేదేం లేదు. బండి అట బండి నువ్వు ఎట్లా పోతావు నాకు తెలియదారా. లంజా నూకినట్టు నూకుతావు బండిని. అగో చూసినా నేను చెప్పలే ఈడు బండి వంటి గుద్ద బాగా మీకు కొత్తదని. నాకు తెలుసురా గీడేడ దేక్తారా మనల్ని కొత్తాలని అత్త దొరికినట్టు చేస్తాడు. ఊరిని గుద్దని గుట్టెనక గురువా దెంగ. అది కాదురా రిజిస్ట్రేషన్ కాలేరు ఇంకా అవులే. అరే ఎన్నిసార్లు మన బండి తీసుకుపోలేరు. మనం ఇట్లనే అన్నావారా 2-3 రోజులు ఉంచుకున్నారు అలా పైకి ఉంచుకున్నట్టు. అరే మీరు ఇంటికి వచ్చి బుక్కడు బో తినిపోరు కానీ మళ్ళీ బండి అడగకుర్రా నన్ను. మాట్లాడకుండా మంచిది మీరు. నా బొచ్చు మంచి మాట లేకపోతే మీతో. అమ్మతోడి నా బండి మీద పోరని తీసుకుపోయింది 50 రూపాయల పెట్రోల్ కొట్టించిండ్రా. అది ఉడిచేదాకా ఊరు మీద దున్నపోతు తిరిగినట్టు కన్నా గడిచిన దున్నపోతు తిరిగినట్టు. ఎన్ని పాపాలు చేసిండోరా బండి మీద. బండి అన్న కడగల తెలుసా. తెల్లారి నేను కడుక్కున్నా మళ్ళా అంత తెల్లగా పడ్డది బండి మీద ఆడ. అదేంద్రా నీ బీడిబిచ్చం కళ్ళు ఉద్దరు జాతి మీతో తావడే తప్పురా నాది. బండి కొన్న తుర్తి అనలేదు నీకులాంటి జోరుకుల్లారా. నీకు అనుకుందాను ఆడోళ్ళ బండి ఇక నీ గుద్ద బాగా నొత్తాంది నీకు. నాదే తాగి నన్నే నూకురు మీ ఫ్రెండ్స్ జాతిని దెంగ. తిన్నగాడ ఎరుగుతారా మీరిద్దరు. అందుకే ఎవరు తిరిగాడు మీతోని. నువ్వు దెంగేరు నుండి. నోట్ల సాడి నయ్యకేరుగా ఎవరి తినాలి ఎవరి కాడు కాలే ఇట్లా పోతారు రోడ్ల పొంటి నోట్లు వచ్చేయాలి. ఈ నడవంతర బాడు కావాలి ఎవరి కొంప మునుగా దెంగ నీకు రోడ్ల మీదకి వస్తారు. ఈ జాతర దెంగ వాడల పండి కోళ్ళు కొంకలు పోరాలు జలగాను పోదామనే ముచ్చటనే ఉండదు. వీడు దచ్చింది కాక మంది జావ తింటారు. ఎవరిని కొడుకు కొత్త బండి ఉన్నట్టున్నది ఇది.